హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి 1 ఇయర్ బేబీ ఫ్రాక్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలని చూద్దాము. ఇది వచ్చేసి లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్. సో ఇలా చిన్న ముక్కలతో కూడా మనము 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ అనేది ఈ విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది సమ్మర్కి బాగుంటుంది. సో లైనింగ్ కూడా వేసి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ లైనింగ్ తీసేసుకోండి. ఫోల్డింగ్ సైడ్ మన సైడు 4 ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసుకోండి. కింద వచ్చేసి క్రాస్ లేకుండా కరెక్ట్గా తీసేసుకున్నాను. కింద క్రాస్ లేకుండా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని బట్టేసి నేను యోక్ లెంత్ అనేది బాడీ పార్ట్ అనేది తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే 8.5 ఇంచెస్ తీసుకోండి ఖర్చుతో కలిపి. నేను ఇక్కడ వచ్చేసి 6.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 4.5. ఇక్కడ కూడా 4.5 అనేది మార్కింగ్ చేసుకోండి. లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ కూడా 4.5 స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ డౌన్ షోల్డర్ సేమ్ అనమాట, 4.5 ఇంచెస్ 4.5 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ చెస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేస్తాము. ఓకే, చెస్ట్ రౌండ్ వచ్చేసి 6.25 ఖర్చుతో కలిపి. ఖర్చు వచ్చేసి 1 ఇంచ్ అనమాట. 3/4 1 ఇంచ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి వేస్ట్ రౌండ్ వచ్చేసి 5.75 ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. 3/4 లేదా అంటే 1 ఇంచ్ అనేది స్టిచ్ చేయండి. మనం లూజ్ కావాలంటే 3/4, కొంచెం ఫిట్టింగ్ కావాలి అనుకుంటే 1 ఇంచ్. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్కి 3 ఇంచెస్, బ్యాక్కి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక పైన నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఎంత తీసుకున్నామో అంత కింద నెక్ విడ్త్ దగ్గర కూడా తీసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకొని జస్ట్ 1/4 ఈ విధంగా స్కేల్ అప్కి పెట్టి మార్కింగ్ చేసుకోండి. మనం లాంగ్ ఫ్రాక్స్కి చేస్తాం కదా, సేమ్ అంతే. ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోండి. ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్లీవ్స్ పెట్టట్లేదు కాబట్టి నేనేం ఫ్రంట్ తీయట్లేదు, కిడ్స్కి అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి నెక్ అయితే డ్రా చేసుకోండి. ఫ్రెంచ్ స్కేల్ అయినా తీసుకోండి, ఫ్రీ హ్యాండ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే పెడుతున్నా. బ్యాక్ ఫ్రంట్ 2 రౌండ్ నెక్కే. ఇప్పుడు ఇంకా కటింగ్ అయితే చేసేసుకుందాము. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనము బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ కట్ చేయొద్దు. సపరేట్ చేసిన తర్వాత బ్యాక్ సపరేట్ పెట్టేసుకొని ఫ్రంట్ అనేది కటింగ్ చేసుకోండి. ఈ విధంగా రాసి పెట్టుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. నా దగ్గర ఈ చిన్న పీసెస్ మిగిలాయి అనమాట, ఈ విధంగా అడ్జస్ట్ చేశాను. సో అలానే పెట్టి మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి మొత్తము. సో ఫ్రంట్కి కూడా అలానే పెట్టేసుకోండి. మొత్తం చుట్టూ 1/2 ఇంచుతో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తము కటింగ్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ సైడ్కి పెట్టండి. బ్యాక్ తీసుకొని మిడిల్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ హుక్ అనేది మనం పెట్టుకుంటే సరిపోతుంది. నేను నెక్ బ్యాక్ సైడ్ 2.5 పెట్టా కదా, ఫ్రీగా తల ఎక్కడానికి మనం ఈ విధంగా ఇక్కడ 3 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. 3 to 4. బేబీ యొక్క చెబ్బీగా ఉంటే కొంచెం మన మెజర్మెంట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఇలా చిన్న ఫ్యాబ్రిక్ తీసుకోండి. 1.5 ఇంచ్ ఓకే, ఫోల్డింగ్ మీద. ఇప్పుడు కట్ చేసుకోండి. కింద మొత్తం కట్ చేయొద్దు, ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేయండి. తర్వాత సైడ్స్ ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసి తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చిన్న కట్ ఇచ్చేసి మనం ఇటు సైడ్ టర్న్ చేసి టాప్ స్టిచ్ అయితే వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచుతో చుట్టూ స్టిచ్ చేసుకుంటే ఇది కదలదు ఇంకా. సో ఈ విధంగా చేసుకున్నాక షోల్డర్స్ కూడా జాయిన్ చేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసేయండి. షోల్డర్స్ కూడా జాయిన్ చేసి ఓలాక్ చేశాను. నెక్ వచ్చేసి నేను క్రాస్ పీస్తో తిప్పేస్తున్నాను. ఈ విధంగా స్లీవ్స్ దగ్గర కూడా హ్యాండ్స్కి కూడా అలానే నేను చేస్తున్నాను, హ్యాండ్స్ జాయిన్ చేయకుండా. సో మొత్తం ఈ విధంగా క్రాస్ పీస్ జాయిన్ చేశాక కట్స్ అయితే ఇచ్చుకోండి. మొత్తము ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక టాప్ స్టిచ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ చేసుకోండి, లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే టాప్ స్టిచ్ వేసాను, చూసారు కదా. మొత్తం ఫినిషింగ్ ఈ విధంగా వచ్చింది. సో నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కింది పార్ట్కి వచ్చేసి నేను 36.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ ప్లీట్స్ అయితే ఈ విధంగా పెట్టుకోండి. నేను 1/2 ఇంచుతో ప్లీట్స్ అయితే పెడుతున్నాను.
ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసి మొత్తము స్టిచ్ చేయాలా. 2 సైడ్స్ మనం స్టిచ్ చేసుకోవాలా. ఇలా 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూసారు కదా, ఒక సైడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైడు సేమ్ ఇలానే స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ తీసుకోండి. లైనింగ్ వచ్చేసి ఈ విధంగా నేను ఎలా పెట్టానో అలా పెట్టి స్టిచ్ చేసుకోండి. అప్పుడు ఖర్చు అనేది కనిపించకుండా కిందికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మీరు సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలా. లైనింగ్ అనేది లైట్ ఫ్యాబ్రిక్ అయితే కానీ ఈ విధంగా జాయిన్ చేయకండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తము సైడ్స్ అనేవి స్టిచ్ చేయండి. స్టిచ్చింగ్ అయిపోయింది. కింద వచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. హుక్ అండ్ ఐ పెట్టాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.